కూర్చో తమ్ముడు, కూర్చోమన్నానా? కూర్చో. ఇందు కూర్చో, కూర్చో. ఆగు. తన్నెలా కూర్చోబెడతా? ఏ నువ్వు కూర్చుంటావా? బావు పక్కన మా అక్కే కూర్చోవాలి. తన కాపురంలో ఎవరొచ్చినా నేను ఊరుకోను. అక్క కాపురాన్ని ఉద్ధరించడానికి వచ్చావా? ముందు నీ కాపురాన్ని చక్కదిద్దుకో. ఎవరి కాపురానికి ఎవరు కాపలా కాయరు. అరిష్టం అనుకుంటే అపర్ణ వచ్చే వరకు ఆగండి. అపర్ణ రాకపోతే అరిష్టమైన పూజ ఆపండి. అంతేకాని ఇంకెవరినో కూర్చోబెట్టి పూజ చేయడం ఇంకా అరాచకం. అరాచకమేం కాదు. పంతులు గారు చెప్పండి. అవునమ్మా, అలనాడు సీతమ్మవారు చెంత లేకపోయినప్పటికీ ఆమె బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకొని శ్రీరాముల వారు అశ్వమేధ యాగం చేశారు. ఇది అంతే, వరుసైన వారితో కూర్చొని యథావిధిగా దాంపత్య పూజ జరిపించొచ్చు. అయితే కానివ్వండి పంతులు గారు. మా తమ్ముడికి అరిష్టం జరగడానికి నేనెంత మాత్రం ఒప్పుకోను. నువ్వు కూర్చో ఇందు, కూర్చో. పంతులు గారు మొదలు పెట్టండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం తేషాం హృదయేస్తు భగవాన్ మంగళాయతరం హరిః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మంగళం ఏషాం హృదయేస్తు భగవాన్ మంగళాయతరం హరిః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. బాబు, అక్షింతల వాసన చూసుకొని వెనక్కి వేసుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.